1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. సో బెంగళూరులో జరిగినది చూస్తే బేబీ కేర్ సెంటర్లో ఇంకా ఎవరిని నమ్మాలి? ఇద్దరు సంపాదిస్తే కానీ ముందుకు సాగలేని బ్రతుకులు అందరివీను. మరి ఇలాంటి టైంలో ఎవరిని నమ్మాలి, ఏం చేయాలి? ఒక ఎంఎన్సీ కంపెనీలోనే ఇలా ఉంటే బయట పరిస్థితి ఏంటి? సో దీని గురించి అసలు ఏం జరిగిందో కూడా అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే రాజా. నిజంగా అమ్మ ఆ వీడియో చూస్తూ ఉంటే బాబాయ్ భయం వేస్తుంది. అందుకేనేమో కొంతమంది పిల్లలు కనడమే వద్దనుకుంటారేమో అని ఈ ప్రాబ్లమ్స్ వల్ల నిజంగా అనిపిస్తుంది. సరేలే బయట ఎక్కడన్నా వదిలిపెడదాము అని అంటే అక్కడ కూడా ఇలాగే జరుగుతున్నాయి. ఏదో మంచి ఎంఎన్సీ కంపెనీ అంటే చిన్నది కాదు, దాంట్లో బేబీ కేర్ సెంటర్ లో అన్నప్పుడు ఎంత ధైర్యంగా పేరెంట్స్ ఉండరు. రీజనబుల్ కూడా ఉంటారు కదండి. పిల్లలకి ఏదైనా జబ్బు చేసింది Yes. లేకపోతే ఏడుస్తున్నారు అందుబాటులో ఉంటారు అనేసి వాళ్ళు వదిలేస్తారు. కానీ అమ్మా ఇంకా ఎవరిని నమ్మాలి? ఇంట్లో వాళ్ళని నమ్మలేక, బయట వాళ్ళని నమ్మలేక, కళ్ళెదుటిగా ఉంటారులే మన పిల్లలని చూసుకున్నా ఎలా అమ్మా ఇది అసలు ఏం జరిగింది? ఇవన్నీ వింటుంటే భయం వేస్తుంది. ఇది ఒక ఎంఎన్సీ కంపెనీ రాదు గారు, అది క్యాప్ జెమినీ క్యాంపస్ అనేసి డే కేర్ సెంటర్ అది. సో అందులో అక్కడ పనిచేసే వాళ్ళు పిల్లలను జనరల్ గా అక్కడ వదిలేసి ఈవినింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు పికప్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ జరిగింది కూడా ఆ పిల్లల్ని వదిలేశారు. సో జనరల్ గా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే రీజనబుల్ గా ఉంటుంది కదా. ఇంకోటి మనం పని చేసే దగ్గరే డే కేర్ సెంటర్స్ ఉన్నాయనుకోండి, మనం విల్ ఫీల్ మోర్ హ్యాపీ. ఎందుకంటే ఏదైనా కూడా పరిగెత్తుకుంటూ రావచ్చు. అదే మనం ఎక్కడో దారిలో వదిలేసామనుకోండి, పర్మిషన్ అడగాలి, వెళ్ళాలి, ఇవన్నీ టెన్షన్స్ కూడా ఉంటాయి అన్నట్టుగా. నిజంగా కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ డే కేర్ సెంటర్స్ కూడా నడుపుతుంది. ఎంప్లాయీస్ కి అందుబాటులో ఉండేలాగా వాళ్ళు మార్నింగ్ వాళ్ళు వచ్చినప్పుడు వదిలేస్తారు, వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతారు. సో ఇది కూడా అదే పిల్లల్ని వదిలేశారండి. అది కూడా 2 to 3 years పిల్లలేనండి, వాళ్ళేం 4-5 సంవత్సరాల పిల్లలు కూడా కాదు. అయితే ఆ పిల్లలు జనరల్ గా పిల్లలు అంటే ఏడుస్తారు కదా రాదు, ఏడవకుండా ఉండరు. సో ఆ పిల్ల దట్టు తల్లిదండ్రులను మిస్ అయిపోతారు. ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు, అందరు కొత్త వాళ్ళు, కొత్త వాతావరణం, పిల్లలంతా కొత్త వాళ్ళు అన్నట్టుగా కొన్నిసార్లు కొంతమంది పిల్లలు ఏడుస్తారు. ఒకరు ఏడ్చారంటే ఏడుస్తాడు వాడు. ఎందుకంటే వాడిని ఏడుస్తున్నాడు, వాడి దగ్గర తీశారు కాబట్టి నాకు కూడా అదే టీపీ దొరుకుతుంది అన్న ఉద్దేశంతో ఏడుస్తారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మిస్ అయిపోతారు తల్లిని. 2-3 సంవత్సరాల పిల్లలండి కదా. సో వీళ్ళని కూడా అలాగే వదిలేసినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆయాలు అక్కడ కేర్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో, మరి ఒకరు ఏడవగానే అందరు ఏడుపులాగా ఎంచుకున్నారో ఏమో తెలియదు, దేనికి ఏడుస్తున్నారో తెలియదు పాపం. వీళ్ళ పిల్లలందరినీ తీసుకెళ్లి వాష్రూమ్ లో ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ లో కొంతమందిని, తర్వాత ఈ వెస్టర్న్ టాయిలెట్స్ ఉంటాయి దాని మీద కొంతమందిని కూర్చోబెట్టారు. కొంతమందికి ఈ ఫ్లష్ ఇది ఉంటుంది మనం చేస్తాం కదా, హ్యాండ్ పైప్, దాంతో నోట్లో నీళ్లు కొట్టారు. కొంతమందికి క్లోత్స్ పెట్టారు, గుడ్డలు పెట్టేసి ఏడవకుండా చేశారు. వాళ్ళు భయంకరంగా ఏడుస్తున్నారు రాజుగారు. నిజంగా అది చూస్తే మాత్రం మనకి చాలా బాధేస్తుంది. మరి మిమ్మల్ని నమ్మేసి మేము లేకపోయినా మా తల్లిలాగా మీరు చూస్తారనే నమ్మకంతో ఉన్నప్పుడు పిల్లలు అలా ట్రీట్ చేశారు అంటే, నన్ను అడిగితే వాళ్ళకి ఏ పనిష్మెంట్ ఇచ్చినా కూడా తక్కువ. పిల్లలంటే దేవుడితో సమానం. మిమ్మల్ని నమ్మేసి తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసినప్పుడు మీరు అలా చేయకూడదు. అంటే మీ మీద నమ్మకం అనేది పోతుంది. ఇప్పుడు ఒక డే కేర్ సెంటర్ లో చేశారు అంటే ప్రతి వేరే చోట కూడా చేస్తారేమో అని మనకు అనుమానం వస్తుంది. అఫ్ కోర్స్ కొన్ని సెంటర్లలో అలా చేయకపోవచ్చు, కానీ మనకైతే అనుమానం వస్తుంది కదా. ఎక్కడన్నా వదిలేయాలంటే మనకు భయం వేస్తుంది, బాబాయ్ ఎలా ట్రీట్ చేస్తారో ఏమో అని చెప్పేసి. కాబట్టి ఇదేంటంటే పిల్లల మీద ప్రేమ లేకపోవడము. అంటే ఆయాలను కూడా జనరల్ గా రాదుగారు ఎలా అంటే, ఎవరినన్నా అపాయింట్ చేసుకునేటప్పుడు కొంతమందికి డే కేర్ సెంటర్లో వాళ్ళు ఫస్ట్ కేర్ తీసుకునే వాళ్ళకి పిల్లలు ఉన్నారా లేదా అనేది చూస్తారు. ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళకి పిల్లలు ఎలా చూసుకోవాలో, వాళ్ళు విసిగిస్తే వాళ్ళని ఎలా దగ్గర తీసుకోవాలో, మనం ఎంత ఓపికగా ఉండాలో అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ప్లస్ పిల్లలు లేకపోయినా కొంతమందికి ఏంటంటే పిల్లలంటే చాలా ప్రేమ ఉంటుంది. వేరే వాళ్ళ పిల్లల్ని కూడా నాకు ఎట్లాగా లేరు కదా, ఈ పిల్లల్ని ముద్దు చేద్దామని అలాంటి వాళ్ళని కానీ అలా చూసి తీసుకుంటారు. జనరల్ గా ఆయాలని ఓపిగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిగా ఉంటారు. అంటే వేరే వాళ్ళ పిల్లలు నా పిల్లలుగా నేను ఓన్ చేసుకొని చూసుకుంటే వాళ్ళని మాత్రమే నాకు తెలిసి ఎవరైనా అపాయింట్ చేసుకుంటారు. మరి ఈ ఎంఎన్సీలో ఎలా అపాయింట్ చేసుకున్నారో తెలియదండి. 5 మందిలో 2 మాత్రం పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఇంకా స్టిల్ దే ఆర్ సర్చింగ్ ఫర్ అనదర్ 3. ఈ వీడియో బయటికి రాకపోతే అదే అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అడగడం అంటే బయటికి రాకపోతే ఏమయ్యేది. ఇప్పుడు ఏమైంది రేపు అంటే అనకూడదు, కానీ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఎవరైనా పాపం భయంతో చనిపోయాడు. ఇప్పుడు చూడండి, చిన్నది మామూలుగా ఇండియన్ టాయిలెట్స్ అయితే పిల్లలు దిగి వచ్చేస్తారు. వెస్టర్న్ అనే దాంట్లో పిల్లల్ని మనం 2-3 సంవత్సరాల పిల్లల్ని మనం ఎత్తి కూర్చోబెట్టాల్సిందే కదా.
సో అందులో కూర్చోబెట్టిన వాళ్ళు ఇంకా గిలగిల కుట్టుకుంటున్నారు రాజుగారు అసలు. అంటే దీనివల్ల ఏంటంటే తల్లికి ఇప్పుడు వదిలిపెట్టాలంటే భయం, ఎక్కడ వదిలిపెట్టాలో తెలీదు. పోనీ ఇంట్లో ఉంచుదాము అంటే మళ్ళీ న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఇంట్లో ఎవరు లేరు. ఇదివరకు ఏంటంటే ఇదివరకు అంటే ఆఫీసులలో ఉద్యోగం చేసే వాళ్ళు ఈ 15-20 ఏళ్ల నుంచి వచ్చాయండి. ఇదివరకు లేవండి. ఇదివరకు ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, అమ్మా నాన్న లేకపోతే బామ్మలో ఎవరో నానమ్మలో ఉండి చూసుకుంటాను, నీకు ఎందుకు మనం ఆఫీస్కి వెళ్ళిపో నేను చూసుకుంటాను అనేవాళ్ళు. తల్లిదండ్రులు పిల్లలు కూడా గ్రాండ్ పేరెంట్స్ కు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు ఎవరు లేరు, ఓన్లీ తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా అసలు గ్రాండ్ పేరెంట్స్ అంటే ఎవరో తెలియని పరిస్థితులలో పిల్లలు పెరుగుతున్నారు కదా. అందుకని ఏం చేస్తున్నారంటే కంపల్సరీగా వాళ్ళు తీసుకెళ్లాల్సి వస్తున్నది. ఇంకా కొంతమంది తల్లులు ఏం చేస్తున్నారంటే కొంతమంది మాత్రమే వాళ్ళ అత్తగారికి అంటే వీళ్ళ నానమ్మలకు దగ్గరైతే మనకు దూరం అవుతారో ఏమో అన్న స్వార్థంతో కూడా గ్రాండ్ పేరెంట్స్ ఎవరో గ్రాండ్ పేరెంట్స్ లో ఎంత దూరం ఉంటే అంత మంచిది. అంటే పెద్దవాళ్ళు కదా కొంచెం చాదస్తంతో ఏదో చెప్తారు, అమ్మ అది కాదు ఇది కాదు, పిల్లవాడు ఏడుస్తున్నా అంటే ఏం పర్లేదు నాకు ఇవ్వు నేను ఏదో చూస్తానంటారు. వీళ్ళకి ఏంటంటే వెంటనే హాస్పిటల్కి పరిగెత్తుతా కానీ వీళ్ళకి రిలీఫ్ దొరకదు. సో అలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి డే కేర్ సెంటర్స్ నడిపే వాళ్ళు ఏంటంటే కంపల్సరీగా అసలు మీరు ఎవరిని అపాయింట్ చేసుకుంటున్నారో అపాయింట్ చేసుకుంటే వాళ్ళను అసలు వాళ్ళకి ఓపిక ఉందా, వాళ్ళు పిల్లలు ఉన్నారా, పిల్లలు ప్రేమగా చూస్తారా అనేది కంపల్సరీగా చూడాలండి. లేకపోతే మాత్రము అంటే వాళ్ళ అదృష్టం బాగుండి పిల్లలకి ఏం అవ్వలేదు, ఆ వీడియో బయటకు వచ్చింది ఇదే ఉంది. లేకపోతే ఒకవేళ చనిపోయినా అంటే అనకూడదు కానీ ఒకవేళ ఒక పిల్లవాడో ఒక పాపో ఎవరైనా చనిపోయినా కూడా మళ్ళీ ఆ తల్లిదండ్రులకు ఎంత గర్భశోకం చెప్పండి. అంటే మిమ్మల్ని నమ్మి అంటే ఒక ఎంఎన్సి కంపెనీలోనే ఇలాంటివి జరుగుతుంటే ఈ మధ్య ఎక్కడ చూసినా డే కేర్ సెంటర్స్ ఉన్నాయి. మరి అక్కడ లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళు వీడియో పెట్టమంటే పెట్టట్లేదు అంటే మా మీద నమ్మకం లేదా అని అంటున్నారు అనమాట. అవసరం మనది కాబట్టి మనం ఏం చేయాలంటే కంపల్సరీగా ఉంటేనే మనం తల్లిదండ్రులు కూడా ఉంటేనే మేము చేస్తాం. లేదా నా ఉద్యోగం లేకున్నా పర్వాలేదు, నా వైఫ్ అండ్ హస్బెండ్ ఎస్ మీరు అన్నట్టుగా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కాబట్టి కంపల్సరీగా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే కష్టపడి పని చేస్తేనే సర్వైవ్ అవుతారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరిద్దరు ప్లాన్ చేసుకొని ఒకరి ఇంట్లో ఉండి మీరు పిల్లలు చూసుకుంటేలాగా ఉంటేనే మీరు పిల్లలు ప్లాన్ చేసుకోండి. లేదు నాకు ఉద్యోగమే ఇంపార్టెంట్, నాకు పిల్లలు అవసరం లేదన్నప్పుడు కనకపోవడమే మంచిది. నిజం. ఒక 2-3 years సాక్రిఫైస్ చేయాల్సిందే పిల్లల కోసం. మీరు ఏదన్నా ఉద్యోగాన్న వదులుకోవాలి, లేకపోతే పిల్లలు వద్దు అని అనుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మీ ఎవరి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండటం లేదు. పెద్దవాళ్ళు ఉండకపోయేటప్పటికి ఏమవుతుందంటే కంపల్సరీగా 100% రెస్పాన్సిబిలిటీ మీదే అవుతున్నది ఖచ్చితంగా. కాబట్టి ఏం చేస్తున్నారు, తీసుకెళ్లి ఆ కేర్ సెంటర్ లో వదిలేస్తున్నారు. వాళ్ళు ఎలా చూస్తున్నారో తెలియదు. పిల్లలు ఏడుస్తుంటే దగ్గర తీసుకుంటున్నారా లేదు, మన పిల్లలు ఏడుస్తే మనకు అసలు ప్రాణాలు పోయేంత బాధేస్తుంది. మరి అంత ప్రేమగా వీళ్ళు చూస్తున్నారా లేదో కూడా తెలియదండి. కాబట్టి ఇప్పుడు నుంచి ప్రతి ఒక్కరు నేను అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి తల్లి పిల్లలను డే కేర్ సెంటర్ లో వదిలే ముందు కంపల్సరిగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే తల్లి. పర్లేదు ఏదో ఒకటి బాబు ఉంటే ఉన్నాడు, నాకు కాస్త రిలీఫ్ దొరుకుతుంది. కొంతమంది తల్లిలకు అంటే నిజంగా వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే పొద్దున్న లేవుతుంది, మనం చుట్టం చూపుకి వెళ్తాం కదా, ఆ పిల్లలు చేసేవన్నీ మనకు చాలా ముద్దుగా అనిపిస్తాయి. అదే మీరు 2 రోజులు 3 రోజులు మేము కంపల్సరీగా 24 hours కూర్చోమంటే బాబాయ్ ఈడు ఎప్పుడు వెళ్ళిపోతాడా అనిపిస్తుంది కదా. అది ఎందుకంటే ఆ ఓపిక అనేది ఉండదు పిల్లల్లో. మరి ఆ ఓపిక లేనప్పుడు తల్లి పిల్లలను కనకపోవడమే మంచిది. ఒకవేళ ఓపిక ఉంది అనుకోండి, మీరు కెరియర్ను మీ ఉద్యోగాన్ని వదిలేసి మీ పిల్లలను మీరు చూసుకోవాలి. సో ఇప్పుడేంటే మన పిల్లలను మనమే చూసుకోవాల్సిన బాధ్యత మనది, ఎవరు చూసుకోరు అనేది దీనివల్ల అర్థమైంది. కాబట్టి కంపల్సరీగా డే కేర్ సెంటర్లో ఇప్పుడు వదిలే ప్రతి ఒక్క తల్లి తండ్రి ఫస్ట్ చూసి అక్కడ వాళ్ళు ఎలా నడిపిస్తున్నారు లోపలికి వెళ్ళి చూసి, కొంతమంది అండి లోపలికి కూడా రానియరండి. అసలు లోపల ఏమున్నాయో ఫెసిలిటీస్ మనకు తెలియదు. ఆ నోరు లేని పిల్లలు 2-3 ఏళ్ల పిల్లలు అక్కడ లోపల ఏం కష్టం ఉన్నా మనకు చెప్పలేరు కదా. కాబట్టి అలాంటి వాటిలో మీరు చేర్చకపోవడమే మంచిది కదా. ఎంతో కష్టపడి మీరు ఎంతో సాక్రిఫైస్ చేసి ఎంతో బాధలు పడి మీరు ఒక పిల్లల్ని కన్నప్పుడు ఆ పిల్లలు ఒక ఏజ్ వచ్చేదాకా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీదే. కాబట్టి అంటే దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా జీవితంలో నారాజు గారు మనకి ఏదైనా ఒక నష్టం కలిగితే ఆ నష్టం నుంచే మనం పాఠాలు నేర్చుకుంటాం. అది కదా గుణపాఠం. ఇప్పుడు ప్రతి ఒక్క తల్లి, మరి ముఖ్యంగా తల్లి అని ఎందుకు చెప్తున్నామంటే తల్లికే బాధ కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చిన్న పిల్లల్ని ఎక్కడ వదిలినా కూడా ఒకసారి మీరు కంపల్సరీగా చెక్ చేసుకొని వదలండి. లేదు మాకు పిల్లల్ని చూడాల్సిన ఇది లేదు, మాకు ఓపిక లేదంటే కనకపోవడమే బెస్ట్.
రైట్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అన్ని చూస్తే అలాగే అలాగే అనిపిస్తుంది. అనిపిస్తుందండి, అంతే. చెప్పారు. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ.